హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో మనం చైనాలోని ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. పుట్ యువర్ హెడ్ ఫోన్స్ అండ్ గ్రాబ్ సమ్ స్నాక్స్ అండ్ లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ద లాస్ట్ బస్ టు ఫ్రాగ్రెంట్ హిల్స్. ఈ కథ నవంబర్ 14, 1995లో చైనాలోని బీజింగ్లో జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి 375 అనే బస్ యాన్వింగ్ యాన్ అనే బస్ టెర్మినల్ నుంచి బయలుదేరింది. ఇదే చివరి బస్ ఆ రాత్రికి. అండ్ ఆ బస్ జియాంగ్షిన్ అంటే ఫ్రాగ్రెంట్ హిల్స్ దాని చివరి గమ్యం. ఆ బస్ డ్రైవర్ అండ్ ఫీమేల్ కండక్టర్ బస్సుని స్టార్ట్ చేయబోతున్నారు. ఆ రోజు రాత్రి కొంచెం చల్లగా అలాగే వేగంగా గాలి వీస్తూ ఉంది. ఆ బస్ సమ్మర్ ప్యాలెస్ దగ్గరలోని సౌత్ గేట్ దగ్గర ఆగింది. బస్ డోర్స్ ఓపెన్ అవ్వగానే 4 ప్యాసింజర్స్ బస్సులోకి ఎక్కారు. వారిలో ఒక ముసలావిడ, ఒక కొత్తగా పెళ్ళైన జంట అండ్ ఒక యువకుడు ఉన్నారు. ఆ కొత్త జంట డ్రైవర్ వెనక ఉన్న ముందు సీటులో కూర్చున్నారు. అండ్ ఆ ముసలావిడ, ఆ కుర్రాడు బస్ డోర్స్ వెనకాల ఆ కొత్త జంట పక్క సీటులో కూర్చున్నారు. ఆ బస్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ బస్ ఇంజిన్ సౌండ్ తప్ప ఇంకే ఇతర సౌండ్ వినిపించడం లేదు. ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు అండ్ వేరే వెహికల్స్ కూడా వెళ్ళట్లేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది. అలా కొంతసేపు తర్వాత డ్రైవర్కి రోడ్డు పక్కన 2 నీడలు బస్సు వైపు చెయ్యి ఊపుతున్నట్టు అనిపించింది. వెంటనే బస్సు ఆపాడు. బస్సు డోర్స్ తెరుచుకోవడంతో 3 మనుషులు ఎక్కారు. 2 వ్యక్తులు 3వ వ్యక్తి భుజాలు పట్టుకుని వచ్చారు. మధ్యలో ఉన్న వ్యక్తి చిందరవందరగా తల కిందకి వంచుకొని ఉండటం వల్ల తన ముఖం ఎవ్వరికీ కనిపించలేదు. వాళ్ళు ముగ్గురు క్వింగ్ రాజవంశం యొక్క సాంప్రదాయ దుస్తులను ధరించి ఉన్నారు అండ్ వారి ముఖాలు ఘోరంగా పేలిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు వాళ్ళని చూసి వణుకుతూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ భయపడుతున్నారు. ఇంతలో ఆ బస్ డ్రైవర్ తన బస్సును పోనించసాగాడు. ఇదంతా చూసిన ఆ బస్ లేడీ కండక్టర్ ఆ ప్రయాణికులను ప్రశాంతపరిచేకి, ఎవరూ భయపడకండి, వాళ్ళు యాక్టర్స్ అయి ఉండొచ్చు, వ్యాంగ్ సిటీలో షూటింగ్ చేసిన కాస్ట్యూమ్స్ అయి ఉండొచ్చు, వారు మద్యం తాగి ఉండటం వల్ల కాస్ట్యూమ్స్ని తీసివేయడం మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పింది. ఆ బస్సులో ఉన్న ముసలావిడ ఆ ముగ్గురిని అలా చూస్తూ ఉంది. ఆ బస్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ కేవలం బయట నుండి వస్తున్న గాలి శబ్దం మాత్రమే ఉంది. ఒక 3-4 స్టాప్స్ తర్వాత ఆ బస్సులోని యంగ్ కపుల్ దిగేశారు. ఆ తరువాత యథావిధిగా బస్ మళ్ళీ బయలుదేరింది. బస్ కొంత దూరం వెళ్ళాక ఆ బస్సులోని ముసలావిడ ఉన్నట్టు ఉండి తన కాళ్ళపై నిలబడి తన పక్క ఉన్న యువకుడిని గట్టిగా కొట్టింది. ఇంతలో ఆ బస్సులోని కండక్టర్ వచ్చి ఏమైంది అని అడిగింది. అప్పుడు ఆ ముసలావిడ ఆ యువకుడు తన పర్సుని దొంగలించాడు అని చెప్పింది. ఇంతలో ఆ యువకుడు తాను ఏ పర్సు దొంగలించలేదని చెప్పాడు. ఆ ముసలావిడ ఆ యువకుడి కాలర్ పట్టుకుని డ్రైవర్ని నెక్స్ట్ స్టాప్లో బస్సుని ఆపమని ఆ యువకుడిని దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాను అని చెప్పింది. తరువాత బస్ నెక్స్ట్ స్టాప్లో ఆపారు. ఆ ముసలావిడ ఆ యువకుడిని కాలర్ పట్టుకుని కిందకి లాక్కొని వచ్చింది. ఆ తరువాత ఆ బస్సుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ యువకుడు పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది అని అడిగాడు. దానికి ఆ ముసలావిడ, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏమీ లేదు, చెప్పాలి అంటే నేను నిన్ను కాపాడాను. అప్పుడు ఆ యువకుడు, నువ్వు నన్ను కాపాడావా, ఎలా అని అడిగాడు. దానికి ఆ ముసలావిడ, ఆ బస్సులో వెనక ఉన్న ఆ ముగ్గురు దెయ్యాలు, నేను వాళ్ళని గమనిస్తూనే ఉన్నాను. బస్సులో గాలికి వారి గుడ్డలు పైకి లేయించినప్పుడు వాళ్ళకి కాళ్ళు లేవు, అది నేను గమనించాను. అందుకే నువ్వు నా పర్సు దొంగలించావు అని చెప్పి గొడవ వేసి బస్సులో నుంచి నువ్వు దిగేలా చేశాను. ఇదంతా విన్న ఆ యువకుడికి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆ తరువాత ఆ ముసలావిడికి ధన్యవాదాలు చెప్పి వారి ఇద్దరు పోలీసు దగ్గర వెళ్ళి వాళ్ళు చూసినది అంతా చెప్పారు. ఆ తరువాత రోజు ఆ బస్ స్టేషన్లో ఎక్కడా రిపోర్ట్ చేయలేదు. ఆ బస్ డ్రైవర్ అండ్ కండక్టర్తో సహా ఆ బస్ నంబర్ 375 కూడా మాయమైపోయింది. ఆ తరువాత పోలీసులు ఎక్కడ వెతికినా కనపడలేదు. సీసీ కెమెరాలు చెక్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తరువాత పోలీసులు ఆ ముసలావిడ అండ్ ఆ యువకుడిని అడిగి విచారించాలి అని చూస్తే వాళ్ళు మాకు మెంటల్గా ఇల్ అయి ఉన్నాం అని చెప్పారు.
ఆ రోజు రాత్రి బీజింగ్ ఈవినింగ్ న్యూస్ అండ్ బీజింగ్ న్యూస్లో ఈ స్టోరీ గురించి వాళ్ళు ఛానల్స్లో తెలియజేశారు. ఆ ముసలావిడ అండ్ ఆ యువకుడిని ఒక లైవ్ టీవీలో ఇంటర్వ్యూ చేశారు. 2 రోజుల తర్వాత పోలీసులు ఆ మిస్సింగ్ బస్సును కనిపెట్టారు. అది ఫ్రాగ్రెంట్ హిల్స్ నుండి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మియూన్ అనే రిజర్వాయర్లో మునిగి ఉంది. ఆ బస్సు లోపల 3 డెడ్ బాడీస్ బాగా కుళ్ళిపోయి కనిపించాయి. ఆ 3 బాడీస్ బస్ డ్రైవర్, బస్ కండక్టర్ అండ్ ఒక గుర్తు తెలియని వ్యక్తివి. పోలీసుల ప్రకారం ఆ బస్సులో మియూన్ రిజర్వాయర్కి వెళ్ళేంత పెట్రోల్ లేదు అండ్ ఆ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేస్తే దాని నిండా బ్లడ్తో నిండి ఉంది. అదృశ్యమైన 2 రోజులకే బాడీస్ దొరికినప్పటికీ ఆ బాడీస్ చాలా కుళ్ళిపోయి దారుణంగా ఉన్నాయి. వేసవి కాలంలో కూడా కుళ్ళిపోయే ప్రక్రియ ఇంత ఫాస్ట్గా జరగదు. ఆ బాడీస్ని ఆటో స్పై చేసిన తర్వాత ఎవరూ హాని చేయలేదని తెలిసింది అండ్ అవి అంత త్వరగా ఎలా కుళ్ళిపోతాయి అనే ప్రశ్నలు వినిపించాయి. పోలీసులు మియూన్ రిజర్వాయర్ యొక్క ఎంట్రన్స్లో ఉన్న ప్రతి సీసీ కెమెరాను చూశారు, కానీ ఆ బస్ ఎందులోనూ లేదు. ఒక్క సీసీ కెమెరాలో కూడా ఆ బస్ ఎంటర్ అయినట్టు లేదు. అసలు కెమెరాలో కనపడకుండా అది రిజర్వాయర్లో ఎలా ఉందో ఇప్పటికీ తెలియదు అండ్ ఈ కేసు ఇప్పటికీ కూడా ఒక అంతు తెలియని మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.